గోలులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజకీయ అవకాశం ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని జిల్లా జడ్జి సత్యానంద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 బెంచులు ఏర్పాటు చేసి సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహారం తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై అప్పీల్కు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కక్షిదారులకు జిల్లా జడ్జి స్వయంగా భోజనం వడ్డించడం విశేషంగా నిలిచింది. కేసులు రాజీ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మామూలుగా అయితే ఒక కోర్టులో జరిగిన తీర్పు మీద మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోర్టు అపీలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నత న్యాయస్థానాలకి మరో అపీలు ఉంటుంది. అలా కాకుండా మన తాలూకా కేసుల్ని ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే అది ఆ కేసుకి సంబంధించి పూర్తి పరిష్కారం. దాని మీద ఒక అవార్డు పాస్ చేస్తారు. అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసులు రాజీ పడలేరు. చట్టం ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఉంటాయి. ఆ కేసుల్ని మాత్రమే లోక్ అదాలత్లో రాజీ చేస్తారు, రాజీ చేసుకోవచ్చు. సివిల్ కేసులు ఎటువంటివైనప్పటికీ కూడా వివాదాలు, మన పార్టిషన్ పంపకం దావాలు కానీ, లేదా పర్మనెంట్ ఇంజంక్షన్, లేదా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, అలాంటి సూట్లు అన్నీ ప్రతి సివిల్ కేసుని మనం ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. 10,000 కేసులు ఈ లోక్ అదాలత్లో ఐడెంటిఫై చేసాం రాజీ చేసుకోవటం. ఇవి ఇప్పటివరకు